మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేగుంట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారని 7 డిసెంబర్ 2023 నుంచి తెలంగాణకు రెండవ ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని, మళ్లీ వచ్చే 5 సంవత్సరాలు తానే సీఎంగా ఉండాలన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్ కుమార్, ఐతా పరంజ్యోతి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు మన సీఎం యనమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు మన స్థానిక ప్రాథమిక వైద్యశాల మన చేగుంట పిహెచ్సిలో మనం ఘనంగా నిర్వహించుకున్నాము. ఆయన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో ఇలాగే జరుపుకొని ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఇంకా మన రాష్ట్రానికి సేవలు అందించాలి అని మేము మనసారా కోరుకుంటూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులతో కలిసి మరి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం గారికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి తదనంతరం పేద ప్రజల ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందుతున్న వాళ్ళకి పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అష్ట ఐశ్వర్యాలతో అలాగే ఆయురారోగ్యాలతో తులతూగాలని, మరిన్ని సంవత్సరాలు అలాగే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అతనికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం.